ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచేతి కంఠమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున వినాయకుడికి గరిక పూజ ఎందుకని ఇష్టం అనేటువంటి అంశాన్ని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులు తండ్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు కార్తవీర్యార్జునుడి యొక్క తాతగారు, కృతవీర్యుడి యొక్క తండ్రి. ఏమని అడిగాడు? ఓ బ్రహ్మదేవా, కృష్ణపక్ష చతుర్దశి రోజు, చతుర్దశి కాదండి, చతుర్దశి అంటే 14వ తిథి, చతుర్థి అంటే చవితి. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి రోజు సాయంత్రం పూట వినాయకుణ్ణి ఆరాధన చేసి ఆయనకి నివేదించినటువంటి ప్రసాదాన్ని గనక తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్వామివారికి గరిక అంటే ఎందుకని ఇష్టం? గరికని సంస్కృతంలో దూర్వాంకురములు అని పిలుస్తారండి. దూర్వాయుగ్మం సమర్పయామి అంటాం కదా. యుగ్మం అంటే జంట, ఒకటి పెట్టకూడదు, రెండు గరిక పోచలు దూర్వాయుగ్మము అంటాం. స్వామివారికి ఆ దూర్వాంకురాలంటే ఎందుకని ఇష్టం? ఆ గరిక యొక్క గొప్పతనం ఏంటి? దయచేసి చెప్పండి అని అడిగాడు. అది మనకు వరమైంది ఆయన అడగటం. అప్పుడు బ్రహ్మదేవుడు ఆనందపడి, ఓ రాజా, నువ్వు అడిగినటువంటి దూర్వాంకురాల యొక్క మాహాత్యం గురించి చెబుతాను వినవయ్యా అన్నాడు. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనేటువంటి ఒక నగరం ఉండేది. దాన్ని సులభుడు అనేటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారు సకల సద్గుణవంతుడు, గొప్ప దానశీలి, భక్తాగ్రేసరుడు. అటువంటి ఆ మహారాజు గణపతిని ప్రతినిత్యము ఆరాధించేవాడు. అతడి భార్య పేరు సముద్ర. ఆమె కూడా మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాల్లో సహకరించేటటువంటి ఉత్తమ ఇల్లాలు. నిత్యము దేవతలని, బ్రాహ్మణులని, అతిథుల్ని పూజిస్తూ ఉండేది. ఒకనాడు సులభ మహారాజు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో రాజులు మహాత్ముల చేత పురాణాలు చెప్పుకునేవాడు. జనమేజయుడు కూడా వైశంపాయన మహర్షి వల్ల మహాభారతం విన్నాడు. దేవీ భాగవతం విన్నారు వాళ్ళు. ఇవన్నీ మహాత్ములు విన్నారు. ఆ సమయంలో బాగా చినిగిపోయినటువంటి మాసిన వస్త్రాలతోటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతని పేరు మధుసూదనుడు. సూదనుడు అనకూడదండి, మధుసూదనుడు. మధువు అనేటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి విష్ణువుకి వచ్చినటువంటి పేరు అది. అది ఈ బ్రాహ్మణుడికి పెట్టారు. ఆ మధుసూదనుడు అనేటువంటి పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్ష యాచించాడు.
రాజుగారు అతడి యొక్క వాలకాన్ని చూసి పకపక నవ్వి అవమానించాడు. ఇదే తప్పండి. ఆకలి అని వచ్చినటువంటి వాడిని ఎలా ఉన్నాడు, వాడి కులమేంటి, వాడి మతమేంటి, ఇవన్నీ విచారించకుండా అన్నం పెట్టమన్నారు శాస్త్రం. ఎప్పుడైతే అవమానంగా నవ్వాడో ఆ విప్రుడి కోపం వచ్చింది. రాజా ధనమదంతో అధికార గర్వంతో నిండిపోయి భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కాబట్టి ఇక మీదట నీవు నాగలికి కట్టపడ్డ ఎద్దులాగా మారిపోయి ప్రతినిత్యము భూమిని దున్నుతూ బాధలను అనుభవింతువుగాక అని శాపం పెట్టాడు. బ్రాహ్మణులు వేదాధ్యయన సంపన్నులు, శాపం పెట్టడానికి గాని అనుగ్రహించడానికి గాని సామర్థ్యం కలిగిన వాళ్ళు, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అది విని మహాపతివ్రత శిరోమణి అయినటువంటి ఆ సులభ మహారాజు యొక్క భార్య ఎంతో కోపం తెచ్చుకుంది. అంటే భర్తనంటే సహించలేరు భార్యలు, అందులో పతివ్రత. ఓ విప్రుడా, చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో నా భర్త మహారాజుని శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి ఒక కంచరగాడిది వైపోవు కాక అని స్త్రీ శపించింది. అంటే ఆమె యొక్క పాతివ్రత్య వైభవం వల్ల ఆమె శపించగలిగింది బ్రాహ్మణోత్తముణ్ణి కూడా. ఈ మాట వినేసరికి మధుసూదనుడికి మరింత కోపం వచ్చింది. రెచ్చిపోయినాడు. ఓ మహారాణి, నన్ను విప్రుణ్ణి వేదాధ్యయన సంపన్నుణ్ణి అని కూడా చూడకుండా శాపం పెడతావా? అందువల్ల దీనికి ఫలితంగా నీ ఒక చండాలురాలుగా మారిపోయి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతావుగాక అని ఆ రాజపత్ని అయినటువంటి సముద్రకి శాపం పెట్టాడు. చూడండి, చండాలాంగనం అయిపోమన్నాడు. అంతేకాకుండా కటిక దరిద్రాన్ని అనుభవించమన్నాడు. ఇంకా అభక్ష్య భక్ష్యాలను తినమన్నాడు. ఈ విధంగా ముగ్గురు పరస్పరం శాపాలు ఇచ్చుకొని తమ తమ శరీరాలు విడిచిపెట్టేశారు. సులభ మహారాజు నాగలికి కట్టబడ్డటువంటి ఓ ఎద్దుగా మారిపోయినాడు. మధుసూదనుడనేటువంటి ఈ విప్రుడు ఒక కంచరగాడిదగా మారిపోయినాడు. రాజపత్ని సముద్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలాంగనగా పుట్టింది ఒక చోట. ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైన భవ్యమైన ఆలయం కనపడింది. అది మహామహిమాన్వితుడైనటువంటి గణేశ మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళింది. ఆ ఆలయానికి దగ్గరలో ఒక గ్రామం కూడా ఉంది. ఈ చండాలాంగన అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది ఆ దేవాలయం దగ్గర. నిత్యము ఆ మందిరానికి ఎంతో మంది మునులు, యోగులు, భక్తులు వస్తూ ఉన్నారు. స్వామిని అర్చించి వెళ్ళిపోతూ ఉన్నారు. కాలక్రమంలో ఒకరోజు భాద్రపద శుక్లపక్ష చవితి తిథి వచ్చింది, వినాయక చవితి. ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న గణపతి మందిరాలు ఏర్పాటు చేసుకొని మట్టితో వినాయకుణ్ణి అందులో ప్రతిష్ఠించి, మట్టి వినాయకుణ్ణి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఖర్చు పెట్టి మనం పెద్ద పెద్ద వినాయకుళ్లను పెట్టినా మట్టితో చేసిన వినాయకుడు తప్పకుండా ఉండి తీరాలి. లేకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు. ఎందుకని? ఆ తరువాత నిమజ్జనం చేయాలి, గంగమ్మలో కలపాలి. గంగాదేవి ఆయనకి సాక్షాత్తు పెద్ద తల్లి, హిమవంతుడికి పెద్ద కూతురు కదా, పార్వతీదేవి హిమవంతుడికి రెండో కూతురు కదా. అందువల్ల గంగమ్మ ఆయనకు పెద్దమ్మ. వరమిచ్చాడు. ఓం ద్వైమాతురాయ నమః అని మంత్రం ఉంది కదా. ఇద్దరు తల్లులు ముద్దు పెట్టాడు ఆయన, అందుకని ద్వైమాతురుడు. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వేస్తే నీళ్ళలో కరుగుతాయా? అందుకని పార్థివ గణపతినే తయారు చేయాలి. అంటే భూమి నుంచి వచ్చింది కాబట్టి పార్థివము అన్నారు. మట్టితో గణపతిని చెయ్యాలి. వాళ్ళు కూడా పార్థివ గణపతిని ఆ పూజా మందిరంలో స్థాపించి
ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం మొదలైంది. చూడండి, శ్రావణ భాద్రపదాలు వర్షకాలం. వర్షం ధాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం అడిగింది ఈ చండాలాంగన. గుడి దగ్గరే ఉంటున్నదిగా, గుడి తలుపులు వేసి వెళ్ళిపోతే ఆ వరండాలో ఉండలేకపోయింది. అయితే ఎవ్వరు కూడా ఆమెకు ఆశ్రయం ఇవ్వాల. ఎందుకని? ఆమె రూపం అలా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా ఆమెను తిరస్కరించారు. ఆ చండాలాంగన చలిబాధకు తట్టుకోలేక మళ్ళీ గణపతి ఆలయ ప్రాంగణానికే వచ్చింది. అక్కడ వాన కురవనటువంటి ఒక ప్రదేశాన్ని చూసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంది. చలికి తట్టుకోలేక ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి వినాయకుడి యొక్క పాదాల మీద పడింది. గాలి కొడుతూ ఉంది కదా, కాలకుండా ఉన్న గడ్డి పోయి పడింది. ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదిగా శపింపబడ్డ మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు గాడిద రూపంలో ఆ వర్షానికి చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వచ్చాడు. అదే విధంగా ఎద్దుగా శపించబడ్డటువంటి ఈ చండాలాంగనకి గతంలో భర్త సులభ మహారాజు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వచ్చాడు. గాడిద, ఎద్దు ఈ రెండు చలిమంట కోసం ఆ చండాలాంగన పోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినడం మొదలుపెట్టింది. అది గరిక గడ్డి అన్నమాట. ఆ గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. సహజంగా జంతువులు అంతే, మొత్తం నేనే తినాలి అనేటువంటి స్వభావం ఉంటుంది. అటువంటి స్వభావమే మనుషులకు వచ్చింది కలియుగంలో. రెండో వాడు బాగుపడటం ఇష్టం ఉండదు. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరిక పోసలు కొన్ని ఎగిరి వెళ్ళి ఆ గాలికి గణపతి స్వామి యొక్క పాదాల దగ్గర పడ్డాయి. చలి కాచుకుంటున్నటువంటి చండాలాంగనే కోపం వచ్చింది. తాను ఎంతో కష్టపడి సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఎద్దు గాడిదలన్నీ అక్కడ ఉన్నటువంటి కర్రతో చావుగొట్టింది. చూడండి, ముగ్గురికి తామెవరో గత జన్మలో తెలియదు. అదే కదా విశేషం. ఆ తరువాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని ఈ చండాలాంగన తినేసింది. వాన వెలిసింది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదని, ఎద్దుని, ఆ చండాలాంగన్ని చూశారు. వాళ్ళకి భయంకరంగా కోపం వచ్చింది. ఆ ముగ్గురిని కర్రలతో బాదుతూ వెంటబడి తరిమి కొట్టారు. వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక గాడిద, ఎద్దు, చండాలాంగన ఈ ముగ్గురు గుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టారు. అంటే ప్రాణరక్షణ కోసం గుడి చుట్టూ పరిగెత్తున్నారు. అది ప్రదక్షిణ చేస్తున్నామని వాళ్ళకి తెలియదు. అదే అవ్యాజ కరుణామూర్తి స్వామి అలా చేసినా కూడా ఫలితం ఇస్తాడు. ఒకప్పుడు ఒక తల్లికి ఒక 3 ఏళ్ల పిల్లవాడు. ఆమె ప్రతినిత్యం శివాలయానికి వచ్చి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు దండం పెట్టుకొని వెళదాం అనుకున్నది. ఏదో నలతో ఏదో పని ఒత్తిడో కావచ్చు. కానీ ఆ పిల్లవాడు చంకలో నుంచి జారాడు. వాడు పరిగెత్తుతున్నాడు. 3 ఏళ్ల పిల్లవాడు, వాడి కోసం ఆమె పరిగెత్తింది. అట్లా అనుకోకుండా గుడి ప్రదక్షిణ చేసింది. చూసారా, కావాలని చెయ్యకపోయినా తన బిడ్డ కోసం చేసిన ఆ ప్రదక్షిణ ఫలితాన్ని స్వామి ఖాతాలో వేస్తాడు. ఇది అవ్యాజ కరుణామూర్తి అంటే. ఇక్కడ ఈ 3 చండాలాంగన, ఎద్దు, గాడిద ప్రాణరక్షణ కోసం పరిగెత్తిని. చూసారా, ఇక అలా పరిగెత్తుతూ ఉన్నా భక్తులు మాత్రం వాటిని వదిలిపెట్టకుండా కొడుతూనే ఉన్నారు. వాళ్ళు కొట్టే దెబ్బలకి భరించలేక ఆ ముగ్గురు భీకరమైన ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి ఖచ్చితంగా ధ్వజస్తంభం ముందు పడి చచ్చారు. పైనుంచి గజాననుడు వీళ్ళు పడే బాధలను చూస్తూ ఉన్నాడు స్వామి.
ఆయనకి వాళ్ళ మీద జాలి కలిగింది. తనలో అనుకున్నాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు. అది కూడా నాకిష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు. అట్లాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. వీళ్ళని ఎలాగైనా సరే అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాలి అనుకున్నాడు స్వామి. కరుణామూర్తి కదా. ఈ విధంగా భావించి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి దివ్య దేహాలు ప్రసాదించాడు. వెంటనే వాళ్ళని తీసుకువెళ్ళటానికి వినాయక లోకం నుంచి ఒక దివ్యమైన భవ్యమైన విమానం దూతలతో సహా వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొంతమంది యోగులు, తపస్సంపన్నులు చూడగలిగారు. మిగిలిన వాళ్ళు చూడలేకపోయినా వాళ్ళు గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా విఘ్నేశ్వర దూతలారా, ఈ ఎద్దుకి, గాడిదకి, చండాలాంగనకి ఇలాంటి దివ్యదేహాలు ఎలా సంప్రాప్తించినాయి? ఎంతో కాలం నుంచి గణపతిని ఆరాధిస్తున్నటువంటి మాకు లభించినటువంటి అనుగ్రహం వీళ్ళకెలా దొరికింది? మేమంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేస్తున్నాం, గణేశ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం. మరి మాకెప్పుడు కూడా ఆ గజాననుడి యొక్క దివ్య కరుణ లభించలేదు, మరి ఎప్పుడు లభిస్తుంది అని అడిగారు. అప్పుడు దూర్వా మహత్యం గురించి చెప్పారు ఆ దూతలు. యోగులారా, తపస్సంపన్నులారా, గజాననుడి యొక్క మహిమలను వర్ణించడం 1000 తలకాయలున్న ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. నిత్యము బ్రహ్మ, ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఏ వేద మంత్రాలతో ఎవరిని స్తోత్రం చేస్తూ ఉంటారో అలాంటి గజాననుడి యొక్క మహిమలను వర్ణించడం 1000 తలకాయలు ఉన్న 2000 నాల్కల ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. అలాంటి గజాననుడికి అత్యంత ప్రీతికరమైనది దూర్వాంకురం. ఈ దూర్వాంకురాన్ని స్వామి కనుక సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం. సమస్త పాపాలు పోగొడుతుంది, సమస్త శాపాలను పోగొడుతుంది. అంతేకాదు, ఆ దూర్వాంకురం సమర్పించడం వల్ల ఎన్నో దానాలతోటి, వ్రతాలతోటి, గొప్ప తపస్సుతోటి పొందినటువంటి ఫలితం కంటే చాలా చాలా గొప్పది. దీని గురించి ఒక ప్రాచీనమైన గాథ ఉంది, దాన్ని చెబుతాను వినండి అని ఆ దూతలు చెబుతూ ఉన్నారు. పూర్వం ఒకానొకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడు ఆయన్ని సముచితంగా సత్కరించాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సుఖంగా కూర్చోబెట్టాడు. అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవటానికి, పాద్యము అంటే పాదాలు కడుక్కోవటానికి, ఆచమనీయము అంటే తాగటానికి నీళ్లు. ఈ 3 మర్యాదలు చేయాలి ఎవడైనా సరే. నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత దేవేంద్రుడు ఆయన దగ్గరకు వచ్చి, మహర్షి, గణనాథుడికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతి అని నేను విన్నాను. వాటి గొప్పతనం ఏంటి? ఎందుకని స్వామికి ప్రీతికరమైనవి? దయచేసి చెప్పండి అని అడిగాడు. ఇది మనం బాగా పట్టుకోవాల్సిన కథ. అప్పుడు నారదుడు, దేవేంద్ర, పూర్వం స్థావరము అనేటువంటి ఒక నగరంలో కౌండిన్యుడు అనేటువంటి ఒక మహర్షి నివసిస్తూ ఉన్నాడు. భూలోకంలో ఉన్న నగరం స్థావరము. ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉన్నాడు. ఆ కౌండిన్య మహర్షే మాకు గోత్రానికి ప్రధానము. అందుకనే మాది కౌండిన్య గోత్రం. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిక్కులో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కటి నీటి కొలను దగ్గరగా ఫలవృక్షాల సమూహంతో, అందమైనటువంటి లతలతోటి ఎంతో రమ్యంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కౌండిన్య మహాముని స్థిరచిత్తంతో ధ్యాననిష్టా పరాయణుడై శ్రీ గణపతి స్వామి యొక్క షడక్షర మహామంత్రాన్ని
ఉపాసిస్తూ ఉన్నాడు. 6 అక్షరాల మంత్రం, గణేశాయ నమః. ప్రతిరోజు ఆశ్రమంలో మొలిచినటువంటి లేత గడ్డి చిగుళ్ళు, అవే దూర్వాంకురాలు, అదే గరిక, అది తెచ్చి గణపతి యొక్క విగ్రహాన్ని అర్చిస్తూ ఉన్నాడు. ఒకనాడు కౌండిన్యుడి యొక్క భార్య ఆశ్రయాదేవి భర్తతో అంది, స్వామి, ప్రతిరోజు మీ పూజానంతరం గణపతి యొక్క ప్రతిమ మీద దూర్వాంకురాలను ఉంచిపెడుతున్నారు, వాటితోటే స్వామిని అర్చిస్తూ ఉన్నారు. కేవలం ఈ గరిక గడ్డికే గణేశుడు సంతోషపడతాడా? వీటిని సమర్పించడంలో రహస్యం ఏదైనా ఉంటే నాకు చెప్పగలిగిందైతే చెప్పండి అని అడిగింది. ఎంత నమ్రతగా! కౌండిన్యుడు ఒక చిరునవ్వు నవ్వి, దేవి, పూర్వం సంయమని అనేటువంటి ఒక నగరం ఉండేది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవోపేతంగా ఒక ఉత్సవం జరిగింది. దానికి అప్సరకాంతలు, గంధర్వులు, అష్టదిక్పాలకులు, సకల దేవతాగణాలు కూడా వచ్చేశారు. ఎంతో వైభవంగా కొలువుదీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి, తిలోత్తమ అప్సరస అద్భుతంగా నృత్యం చేస్తోంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర గాలికి తొలగింది. అది చూసినటువంటి ఆ సభలోనే కూర్చున్నటువంటి ఒక యువకుడు ఎంతో మోహపడ్డాడు ఆమె పట్ల. ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు బిగియార. అంతలో అతడి వీర్యం స్ఖలితమైపోయి భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు. తప్పు కదా అది, దేవతా కార్యం జరుగుతోంది, కానీ మనస్సు చెలించింది. అలా నేల మీద పడ్డటువంటి వీర్యం నుంచి భగ భగ మండే జ్వాలలతోటి ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. ఆ మోహపడింది ఒక మామూలు వాడు కాదండి, సాక్షాత్తు యమధర్మరాజు, అష్టదిక్పాలకుల్లో ఒకడు, దక్షిణ దిక్కుకు అధిపతి. చూడండి, మామూలు వాడి యొక్క వీర్యం స్ఖలనం అయితే అంత జరుగుతుందా? యముడు కదా. అందులో యమధర్మరాజు నగరం అది, సంయమీపురం అంటారు కదా ఆయన్ని, ఆ నగరాన్ని. ఆ విధంగా నేల మీద పడ్డటువంటి యమధర్మరాజు యొక్క వీర్యం నుంచి భగ భగమండే జ్వాలలతోటి ఒక భయంకరమైన ఆకారం కలిగినటువంటి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. ఎట్లా ఉన్నట్టు ఆయన? భయంకరమైన కోరలు ఉన్నాయి, విశాలమైనటువంటి ముఖం, నిప్పు కణాల్లాంటి కళ్ళు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, అందరినీ తినాలని బయలుదేరాడు. అంత ఆకలి ఉంది ఆయన. వికటమైనటువంటి అట్టహాసం చేశాడు. అతన్ని చూసినటువంటి 3 లోకాలలో ఉండే వాళ్ళంతా భయపడిపోయారు. అందరూ వైకుంఠానికి పరిగెత్తారు. శ్రీమన్నారాయణుణ్ణి శరణు శరణు శరణు, పాకి 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 అని వేడుకున్నారు. ఆయన అన్నాడు, నాయనా, మిమ్మల్ని రక్షించడం నా వల్ల కాదు. ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడగలిగేది ఒకే ఒక్కడున్నాడు, ఆయనే గణేశుడు, పార్వతీతనయుడు అని చెప్పి ఆయనని శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలందరూ గణేశ లోకానికి వెళ్ళి ఆయనని స్తోత్రించారు. సకల దేవతలు చేసినటువంటి గొప్ప స్తోత్రం. నమో విఘ్న స్వరూపాయ నమస్తే విఘ్నహారిణే నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్ నమోస్తుతే నమో దేవాయ మహతే సమస్త జగదాదయే నమో కృపానిధే తుభ్యం జగత్పాలన హేతవే నమస్తే పూర్ణతపసే సర్వసంహారకారిణే నమస్తే అన్యశరణం సర్వకామ ప్రపూరక నమస్తే వేద విదుషే
నమస్తే వేదకారిణే కమన్యుం శరణం యామహ కోనునః స్వాధ్యాపహ. గణేశ పురాణంలో 63వ అధ్యాయంలో 23 నుంచి 26 వరకు ఉన్న శ్లోకాలు. ఏమని ప్రార్థించారు వాళ్ళు? ఆ దేవతలు సమస్త విఘ్నాలని హరించేవాడు, సమస్త విఘ్నస్వరూపుడు. విఘ్నాలు హరించేవాడు ఆయనే, విఘ్నాలు కలిగించేది కూడా ఆయనే. అందుకనే విఘ్నస్వరూపుడు, సర్వానికి సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, కరుణాసముద్రుడు, జగత్తుని పరిపాలించేవాడు, పరిపూర్ణమైనటువంటి తపస్వరూపుడు, సర్వ సంహారకారకుడు, వేదాంగాలు తెలిసినటువంటి వాడు, వేదస్వరూపుడు అయినటువంటి ఓ గణనాథ నీకు వందనం అన్నారు. అందరి కష్టాలు తీర్చేటటువంటి ఓ దయాస్వరూప, ఓ వరప్రదాయక, నీకు భక్తితోటి నమస్కారం చేస్తున్నాం. స్వామి, నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఉన్నట్లుండి ఈ అకాల ప్రళయం దాపురించింది. ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. ప్రభు, ఓ దేవదేవ, ఓ పార్వతీనందన, ఓ శంకరపుత్ర, మమ్మల్ని అందరినీ మృత్యుభయం నుంచి కాపాడు. నీ దివ్యమైనటువంటి పాదాలు పట్టుకుని నిన్ను శరణు వేడుకుంటున్నాం అని దీనాతి దీనంగా ప్రార్థించారు దేవతలు. దేవతల ప్రార్థన విని గజాననుడు వెంటనే వాళ్ళకి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు. గజానన మహారాజుకి జై. ఓ దేవతలారా, భయపడకండి, మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను అని ధైర్యం చెప్పాడు. దేవతలంతా ఆ బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతోటి సాష్టాంగ నమస్కారం చేశారు. గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేమింతవరకు ఇలాంటి అవతారాన్ని చూడలేదే. ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు వచ్చావు నువ్వు ప్రభు? మహాభయంకరమైన ఆకారంతో ఉన్నటువంటి ఈ రాక్షసుడు మమ్మల్నందరినీ భయపెడుతూ ఉంటే నువ్వు ఈ విధంగా ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చావి. అయ్యయ్యో, నేను నమ్ముకున్నామే, ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడతావు స్వామి అంటూ ఆందోళన పడ్డారు. ఇక్కడ అనుమాన పడ్లా ఆందోళన, స్వామికి ఏమవుతుందోనని. ఇది వాళ్ళ భయాన్ని చూసి చిన్నగా నవ్వి, ఓ దేవతలారా, నేను కావాలనే కోరుకొని ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరు ఆ విధంగా చూస్తూ ఉండండి, మీ కార్యం ఇప్పుడే నేను నెరవేరుస్తాను. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలాగా వాడిని ప్రేరేపించండి. ఆ తరువాత జరగాల్సింది నేను జరిపిస్తా అన్నాడు స్వామి. గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి మాత్రం ధైర్యం చిక్కల. ఆ రాక్షసుని చూస్తే పర్వతవంతున్నాడు, ఈయనేమో ఇంత బాలుడు, ఎలా వాణ్ణి చంపుతాడు, మనల్ని ఎలా కాపాడుతాడు అని సందేహపడుతున్నారు. ఎప్పుడూ ఉంటారండి సందేహ ప్రాణులు. దేహం ఉన్నంత కాలం సందేహాలు ఉంటాయి కొంతమందికి. అందుకనే భగవద్గీత ఏం చెప్పింది? సంశయాత్మ వినశ్యతి అని. అనుమానాలతో కుట్టుమిట్టులాడుతూ ఉండేవాడు నశించిపోతాడని చెప్పి. అసలు భగవంతుడు ఉన్నాడో లేడో అని నమ్మకమే లేకపోతే వాడికి నశించటం కాకుండా మరేముంటుంది? అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడైనటువంటి ఆ మహారాక్షసుడు, యముడి యొక్క వీర్య సంభవుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు. వాడిని చూసినటువంటి దేవతలంతా హాహాకారాలు చేస్తూ దిక్కులు బట్టి పారిపోయారు. దేవతలతో పాటు మహర్షులు, మునులు కూడా పరుగులంకించుకున్నారు. అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంటపడ్డాడు. వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతడి యొక్క దారికి అడ్డం పడ్డాడు. ఇది అడ్డం వచ్చేశాడు స్వామి. పిల్లవాడి రూపంలో నిలబడ్డ గణపతిని చూసి ఆ కాలానల రాక్షసుడు ఆశ్చర్యపోయినాడు. ఇంతమంది దేవతలు పారిపోతే ఈ అర్భకుడు ఎదిరించి నన్ను నిలబడతాడా? అంతలోనే తన దారికి అడ్డంగా ఎంతో ధైర్యంగా నుంచున్నటువంటి
ఆ పిల్లవాడిని చూసేసరికి కోపం వచ్చింది ఈ రాక్షసుడికి. ఒక్కసారి తన పాదాలతో భూమిని చరిచాడు. ఆ చర్యకు భూమి గడ్డ గడ వణికిపోయింది. వెంటనే భీకరంగా గర్జించాడు. ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోయినాయి, సముద్రాలు పొంగి ప్రవహించినాయి. ఒక్కసారి ప్రపంచమంతా ప్రచండమైనటువంటి గాలి వీచింది. మహామహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో పెకలించబడ్డాయి. ఇంత జరుగుతున్నా కూడా మన బాలగణపతి ఏమాత్రం చెలించల. అట్లాగే స్థిరంగా నిలబడి తన చిన్ని చిన్ని చేతులతోటి మహాబలవంతుడైన ఆ రక్కసుణ్ణి ఒక్కసారి అవలీలగా పైకి లేపాడు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండగా అమాంతం మింగిపారేశాడు. ఆ అద్భుతాన్ని చూసి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు, బాలగణపతికి నమస్కారాలు చేశారు, స్తోత్రాలు చేశారు. ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు ఆయన ఉదర కుహరంలో ఉన్నటువంటి ఈ యొక్క ద్రవాల వల్ల, యాసిడ్స్ ఉంటాయి కదా, లోపలే దగ్ధమైపోయింది. దాంతో బాలగణపతి శరీరం అంతా వేడెక్కిపోయింది. అంతే కదా మరి. ఆ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామికి చంద్ర కళని బహుకరించాడు. చంద్రుడు చల్లటివాడు కదా. అప్పుడు గణపతి దాన్ని వెంటనే తన నుదుటి మీద పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఫాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు. ఫాలచంద్రో గజానన అంటాం కదా. 16 నామాలు ఉన్నాయి కదా ఆయన. ఆ తరువాత విష్ణుమూర్తి పరమ కోమలమైనటువంటి చల్లటి పద్మాలు సమర్పించాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు. అప్పుడు వెంటనే వరుణదేవుడు వచ్చాడు. అమృత జలంతో స్వామిని తడిపాడు, ప్లావితం చేశాడు. శంకరుడు వచ్చాడు, ఆదిశేషుణ్ణి బహుకరించాడు. స్వామి వెంటనే దాన్ని తన నడుముకు చుట్టుకొని వ్యాళబద్ధుడు అయినాడు. వ్యాళము అంటే పాము. అయినా గణపతికి తాపం మాత్రం చల్లారల. ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి 8,800 మంది మునులు, మహర్షులు, తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురాలు చొప్పున స్వామికి భక్తితో సమర్పించారు. గణపతి వాటన్నిటినీ ఒంటి మీద ధరించాడు. దీంతో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారిపోయింది. జై గజానన మహారాజుకి. ఈ విధంగా దేనితో కూడా చల్లబడనటువంటి గణేశుడి యొక్క శరీర తాపం కేవలం దూర్వాంకురాల వల్ల చల్లబడటం వల్ల దేవతలంతా ఆనాటి నుంచి గణేశుణ్ణి గరికపోచలతోటి పూజించడం మొదలుపెట్టారు. దూర్వాంకురములు అంటే గరిక గడ్డి. వాళ్ళ పూజలతో సంతృప్తి పడినటువంటి గజాననుడు ఎంతో ఆనందపడేవాడు. ఓ ప్రియమైన దేవతలారా, గజాననుడు అంటున్నాడు దేవతలతోటి, మీరు సమర్పించినటువంటి ఈ దూర్వాంకురాలు నా శారీరక తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి. కాబట్టి ఈ దూర్వాంకురాలంటే నాకెంతో ఇష్టం. మీరు నా పూజ కోసం సేకరించే పదార్థాలలో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. ఇవి లేకుండా చేసే పూజ నేను స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు 21 లేదా కనీసం 1 దూర్వాంకురాన్నైనా నాకు సమర్పిస్తే నేనెంతో సంతోషపడతాను అంటున్నాను. 1 అంటే జంట, అంతేగాని 1 పోచ మాత్రం పెట్టకూడదు. 2గా ఉండేది తీసి పెట్టాలి, కనీసం 2. అంతకంటే ఎక్కువ దొరికితే పెట్టండి. 21 పెట్టగలిగితే మంచిది. ప్రతిరోజు 21 పెట్టలేం కాబట్టి సిటీస్లో ఉండేవాళ్ళం, దొరకదు, దుర్లభం. అందువల్ల 2 పోచలు పెట్టండి చాలు, ఆయన సంతోషపడతాడు. కొండంత దేవుడికి కొండంత పత్రి అక్కర్లేదు. భక్తితో పెట్టింది ఆ 2 పోచలే 1000 పోచలుగా భావిస్తాడు. ఇది స్వామి యొక్క వైభవం. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు కనీసం 1 జంట దూర్వాంకురాన్నైనా నాకు సమర్పిస్తే నేను మహదానందపడతాను. వాళ్ళు చేసే పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది అని దేవతలందరినీ దీవించి
అంతర్ధానం అయిపోయినాడు స్వామి, మాయమైపోయినాడు. గజాననుడు ఆ మహారాక్షసుని సంహరించిన ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని కట్టించారు. అందులో స్వామి యొక్క ప్రతిమని స్థాపించి విఘ్నహర గణపతి అని పేరు పెట్టారు ఆయనకి. అంటే విఘ్నాలను హరించేటటువంటి వాడు. కాలాననుడు అనేటువంటి రక్కసుడిపై విజయం సాధించినటువంటి ఈ ప్రదేశం కాలాంతరంలో విజయపురము అనేటువంటి ప్రసిద్ధి వహించింది. ఈ విజయపురంలో, అదే విజయ నగరం అని కూడా అనుకోవచ్చు, ఇక్కడ చేసినటువంటి జపం, తపస్సు అనంతమైనటువంటి పుణ్యాలను ఇస్తుంది. ఓ ఆశ్రయ మహారాజా, అంటే కార్తవీర్యార్జునుడి యొక్క తాత పేరు ఆశ్రయుడు. ఓ ఆశ్రయ మహారాజా, నువ్వు అడిగిన ప్రకారం దూర్వాంకురాల యొక్క మహాత్యాన్ని గురించి నీకు చెప్పాను. దీన్ని వినడం వల్ల కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని ఫలశ్రుతి కూడా చెప్పాడు. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి కథని బ్రహ్మదేవుడు మహారాజుకు చెబితే తన శిష్యుడికి కౌండిన్య మహాముని చెప్పాడు. చూసారా, ఇంతటి అద్భుతమైనటువంటి చరిత్ర గణేశ పురాణంలో మనకి కనిపిస్తుంది. అది కూడా 29వ అధ్యాయంలో ఈ కథ అంతా ఉందండి. చక్కగా ఈ కథని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ ఫలితం ఉంటుందని ఫలశ్రుతి చెప్పారు. కాబట్టి స్వస్తి సర్వేషాం.